యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండనూ లోపలికి రాకుండనూ యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలనూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియూ యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలెననియూ ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచూ ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బూరలనూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠ ధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెములో జొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి.